నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 297వ నామం కామః. కామః అంటే చతుర్విధ పురుషార్థాలను అభిలషించే వారి చేత కోరబడే స్వామి కాముడని శంకరుల వారి భావన. చతుర్విధ పురుషార్థాలు అంటే మరి ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేవి 4 పురుషార్థాలు. వీటిని కూర్చి ఇవి కావాలని అభిలషించి అంటే కోరిక ఉన్న వాళ్ళ చేత స్వామిని అర్థిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు స్వామిని. అటువంటి కోరబడే స్వామి, వాళ్ళందరి చేత కోరబడే స్వామి గనక కాముడు అని అన్నారని శంకరుల వారి భావన. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని ప్రతి జీవికి ఇవే పురుషార్థాలు 4. అంటే పురుషునికి అర్థాన్ని కలిగించేవి. అంటే పురుషుడు అంటే స్త్రీకి కాదా అంటే ఇక్కడ స్త్రీ పురుష భేదం శరీరానికే కానీ లోపల ఉన్న ఆత్మకు భేదం లేదు. పురము అంటే శరీరము, పురమునందు ఉండేవాడు పురుషుడు అంటారు. అందుకని అందరి శరీరాల్లో ఉండేవాడే పురుషుడు. ఆ ఆత్మనే పురుషుడు అంటారు. ఆ పురుషుడు మరి ధర్మముతో నడవాలి. తర్వాత ధర్మంగా అర్థాన్ని అంటే ధనాన్ని సంపాదించాలి. ఆ తర్వాత కోరికలు, ధర్మబద్ధమైన కోరికలతో జీవితాన్ని ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటూ అవి తీర్చుకుంటూ జీవితాన్ని నడపాలి. ఇటు చివర మోక్షం. అలా నడిచిన వాడికి మోక్షం లభిస్తుంది. ఇటు ధర్మాన్ని అతిక్రమించకూడదు, అటు చివరికి మోక్షాన్ని చేరాలి అంటే మధ్యలో అర్ధకామాలని పెట్టారు. అర్ధకామాలు ఇటు ధర్మాన్ని అతిక్రమించకుండా అర్థాన్ని, కోరికల్ని కూడా మరి హద్దు దాటకుండా ఇక్కడ ధర్మం కాపు కాస్తుంది. ఇటు ఆ విధంగా ధర్మం దాటకుండా అర్ధకామాలు నడుపుకుంటూ వస్తే చివరికి మోక్షాన్ని పొందుతాడు అని మనకి ఆ పురుషార్థాలు 4 కూడా మనకి చక్కగా తెలియజేశారు. ధర్మబద్ధమైన ధనము అంటే అన్యాయం, అక్రమం చేయకుండా, ఒకరిని హింసించకుండా, మరి ధర్మబద్ధంగా తాను సుఖపడాలి. తాను కొంత అంటే లాభం అంటే దానికి లిమిట్ ఉండాలి. ఒక పరిమితి ఉంటే అది లాభం బ్రతకటానికి కావాలి అనిపిస్తుంది, సరిపోతుంది. దాన్ని శృతి మించి అవసరాన్ని అవకాశంగా తీసుకుని జనాల్ని పిండేసి, రేట్లు పెంచి పిండేసి అందరినీ హింస పెట్టి సంపాదించేది అది అక్రమమైన, అధర్మమైన ధనం కిందకు వస్తుంది. లేదు, ఒకరిని మోసం చేయటం, ఒకళ్ళ ధనాన్ని అపహరించటం, ఇవన్నీ కూడా అధర్మమైన పనులు. ధనమే దృష్టిలో పెట్టుకుని ఇట్లా అధర్మమైన పనులు చేసి అధర్మమైన కోరికలు తీర్చుకుంటే వాడు అధోగతి పాలయ్యి అధోగతిలో ఉండి జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ సుడిగుండంలో పడ్డ వాడు ఎలా కొట్టుకుంటాడో అలా తిరుగుతూ ఉంటాడు తప్ప ఒడ్డుకు అనేది ఎప్పటికీ చేరలేడు. అలా లోతుకే వెళ్ళిపోతాడు. అందుకని ఆ పురుషార్థాలని మరి సక్రమమైన విధంగా వాటిని కోరుకుని దాన్ని భగవంతుడా ధర్మార్థకామ మోక్షాలను సక్రమంగా పురుషార్థాలను నిర్వర్తించగలిగేటువంటి శక్తిని నాకు ప్రసాదించు స్వామి అని ఆ స్వామిని కోరుకుంటే అది
మనకి ఆ మార్గంలో, జ్ఞాన మార్గంలో, ధర్మ మార్గంలో మనల్ని నడిపి చివరికి తనలో కలుపుకుంటాడు పరమాత్మ. అదే విధంగా చతుర్విధ పురుషార్థాలను అభిలషించే వారి చేత కోరబడే స్వామి కాముడు అని శంకరుల వారు చెప్పారు. అటువంటి స్వామి ఎట్లాంటి వాడు, ఎలాంటి స్వరూపం అంటే చిదానంద స్వరూపుడు. చిత్ అంటే ప్రకాశము, ప్రకాశమే స్వరూపముగా కలిగినవాడు. ఆనందము, ఆనందమే స్వరూపము. ఆయన మరి ఆ స్వరూపుడు, ఆ స్వరూపం ఎలా ఉంటుంది అంటే వెలుగే స్వరూపము, ఆనందమే స్వరూపంగా కలిగినవాడు. ఆనందప్రదాయకుడు అంటే ఆనందాన్ని మనకి ప్రసాదించేటువంటి స్వామి గనక ఆయన్ని కామః అన్నారు. మరి ఆ ఆనందం కోసమే అందరూ కోరుకుంటారు. ఆ ఆనందంలో మరి హద్దులు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. అట్లా ధర్మబద్ధమైనటువంటి ఆనందం కోసం భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుణ్ణి కోరుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు, దరికి చేర్చుకుంటాడు అని చెప్తున్నారు శంకరుల వారు. శీలము, ఔదార్యము వంటి ఆత్మగుణాల చేత మనోహరమైన వాడు కాముడు అని పరాశరులు భావించారు. శీలము అంటే జీవితం నిజాయితీగా చక్కగా బ్రతకటమే అది శీలం. ఔదార్యం అంటే ఒకరి యందు దయా దాక్షిణ్యములతో కూడినటువంటి మనస్సు కలిగి అందరినీ అవసరమైనప్పుడు ఎవరికి అవసరమైతే వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ ఆనందాన్ని కలిగించటమే ఔదార్యం. అటువంటి ఆత్మగుణాల చేత మరి మనోహరమైన వాడు కాముడు అన్నారు. అలాంటి భావాలు ఉన్నాయి అనుకోండి, పరమాత్మకు ఉన్నటువంటి భావాలు మానవుడికి ఉంటే ఆ మానవుడు కూడా దేవుడే, మరి అందరూ దేవుళ్లాగానే కొలుస్తారు అని పరాశరులు భావించారు. ఈ విశిష్ట గుణాల్లోని లేశం కొంతైనా గ్రహించి మరి మన్మధుడు జగత్తునంతటినీ మోహింపజేస్తున్నాడు. ఈ విశిష్టమైనటువంటి గుణాల్లోని ఆ సారాన్ని కొంచెం గ్రహించి మన్మధుడు మరి జగత్తునంతా మోహింపజేసి రాజ్యం వెళ్తున్నాడు. మరి అట్లా ఆ విధంగా సృష్టి కార్యక్రమాన్ని ఆయన చేయగలుగుతున్నాడు అంటే ఆ శక్తిని మళ్ళీ పరమాత్మే ఆయనకి ఇచ్చాడు అని మనకి చెప్తున్నారు. చతుర్ముఖుడికి కూడా గమ్యమైన వాడు. చతుర్ముఖుడు అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మకి మార్గాన్ని ఆయన్ని సృష్టించి ఆయనకి మరి పని అప్పచెప్పి మార్గాన్ని చూపించిన వాడు నారాయణుడే కదా. అందుకని చతుర్ముఖుడికి కూడా గమ్యమైనటువంటి వాడు. వాయుదేవునికి చేరదగిన వాడు కాముడని సత్యసంధుల భావన. వాయుదేవునకు చేరదగిన వాడు. అలా మరి ఆ వాయువు అంటే అంతటా నిండి ఉంటుంది, అది చైతన్యవంతంగా ఉంటుంది, ప్రసరిస్తూ ఉంటుంది, కనపడదు. అటువంటి వాయుదేవుడికి చేరదగిన వాడు కాముడు అని మనకి సత్యసంధుల వారి భావన. తత్వజ్ఞులు ఓం కామాయ నమః అనే స్వామికి నమస్కరిస్తూ ఉన్నారు. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ఛాయంతి యోగినః కామదః మోక్షదః తస్మై నకారాయ నమో నమః అన్నారు. ఈ కామః శబ్దానికి, నామానికి ఈ ముగ్గురు చెప్పినటువంటి అర్థాన్ని మనకి తెలియజేశారు. మరి ఇంకొక మహానుభావులు చెప్పిన అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. కామః అంటే ఈకే గారు చెప్పిన అర్థం ఏంటి అంటే జీవుల్లో కలిగేటువంటి కోరికలన్నీ కూడా వాళ్ళ యొక్క మనస్సు నుండే పుడుతున్నాయి. కోరిక అనేది మనస్సు నుండే వస్తుంది. ఈ మనస్సు ఎక్కడి నుండి పుడుతోంది అంటే నేను అనేటువంటి ప్రజ్ఞ నుండి పుడుతోంది.
మరి ఈ నేననే ప్రజ్ఞే సృష్టి అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మగా పిలువబడుతోంది. కనుక పరమాత్మయే జీవుల్లో ఉన్నటువంటి కోరికలుగా వ్యక్తమవుతున్నాడు పరమాత్మ. అంటే జీవుల్లో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా వాళ్ళ యొక్క మనస్సు నుండే కోరిక అనేది మనస్సు నుండే వస్తుంది. ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే నేననే ప్రజ్ఞ నుండి పుడుతోంది. ఈ నేననే ప్రజ్ఞ ఎక్కడుంది? సృష్టి అంతా నిండి ఉంది. అంటే పరమాత్మగా అంతర్యామిగా అంతటా నిండి ఉంది. దాన్నే పరమాత్మగా పిలుస్తున్నాం. కనుక పరమాత్మే జీవుల్లో మరి మనస్సుగా కోరికలుగా వ్యక్తమవుతున్నాడు. ఆ పరమాత్ముడే వ్యక్తమవుతున్నాడు. ఆ పరమాత్ముడే వాటిని తీరుస్తున్నాడు. ఆ పరమాత్ముడే ధర్మార్థ కామాలుగా మరి వ్యక్తమయ్యి ఆ మార్గంలో నడిపించి తన దరికి చేర్చుకునేవాడు కూడా కాముడే అని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు. కనుక కామః అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి మాలో మంచి కోరికలు, భక్తి జ్ఞానముతో కూడుకున్నటువంటి కోరికలను మా మనస్సు నుండి కలిగించి మా బుద్ధిని ఉపయోగించి చక్కగా నీ దరికి చేరేటువంటి జ్ఞానాన్ని, మా జ్ఞాన మార్గాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ